హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సింపుల్ తెలుగు కిచెన్. ఈజీగా సింపుల్ వేలో పొట్టు మినపప్పుతో బెల్లం యూజ్ చేసి సున్నుండల్ని హెల్తీగా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ పొట్టు ఉన్న మినపప్పుని తీసుకున్నాను. కప్పు కొలతలతో అయితే 2.5 కప్పులు పొట్టు మినపప్పు. వీటిని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పప్పు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఫ్రై చేయండి. బియ్యం వేయడం వల్ల గరుకుగా వస్తాయండి, పిండిలాగా అయిపోవు. ఫ్రై చేసిన మినప్పప్పు బియ్యాన్ని ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పిండిలా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దానిలోని తీపి కోసం ఇక్కడ నేను 2 కప్పుల బెల్లాన్ని తీసుకుంటున్నాను. 2.5 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక మినపప్పుతో సమానంగా బెల్లాన్ని కూడా 2.5 కప్పులే తీసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ మిక్సీ పట్టిన మినపప్పుని మళ్ళీ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఎందుకంటే బెల్లాన్ని చేతితో కలిపితే మొత్తం బాగా కలవు కాబట్టి ఆల్రెడీ పిండి చేసుకున్న పప్పుని ఒకసారి మళ్ళీ 2 బ్యాచెస్గా చేసుకొని కొంచెం పప్పుని మిక్సీలో వేసి 1 కప్పు బెల్లాన్ని కొన్ని యాలకులు కూడా వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటే మొత్తం బెల్లం పప్పు కలిసిపోతుంది. అలాగే మిగిలి ఉన్న మినపప్పును కూడా మిగతా బెల్లాన్ని కలిపి కొంచెం మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇలా మనం చేత్తో చేస్తే బెల్లం అక్కడక్కడ ఉండిపోతుందండి, అంత టేస్టీగా ఉండవు. ఇలాగే లాస్ట్లో ఒకసారి తురుముకున్న బెల్లాన్ని పప్పుతోని మిక్సీలో వేసి ఇలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని మీకు ఉండ చుట్టడానికి వస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉండ చుట్టడానికి రాకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. అంతేగాని మొత్తం పిండిలోని నెయ్యి మొత్తాన్ని కలిపేయొద్దు. ఇలా చేస్తే మొత్తం డ్రై అయిపోయి మీకు ఎక్కువ నెయ్యి పట్టేస్తుంది. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఉండల్లాగా చేసుకొని పక్కన తీసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో చెప్పండి.